కుటుంబాల గురించి రాజకీయాల్లో మన అవసరాలకి మన స్వార్థానికి వాళ్ళని మరి దుర్భాషలాడడం అది మంచి విధానం కాదు. తను కూడా ఇన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. మేమందరం కలిసి పనిచేసాం. ఎందుకో ఒక ఫ్రస్ట్రేషన్. బహుశా ఎన్నికల్లో రాబోయేటువంటి రోజుల్లో తన స్థానం పదిలం కాదేమో, ఈ కోవూరుని విడిచిపోవాల్సి వస్తుందేమో, తిరిగి వేరే బాట పట్టాల్సి వస్తుందేమో, లేకపోతే స్వస్థలమైనటువంటి కోటకి దారులు ఎదుక్కోవాల్సి వస్తుందేమో అనేటువంటి బాధ మనసులో ఉండి తన బాధ ఉండొచ్చు. కానీ ఆ బాధని కుటుంబ స్త్రీల మీద ఉపయోగించడం, రాజకీయ ప్రత్యర్థుల మీద ఉపయోగించడం మంచిది కాదు అని చెప్పి నా సహచరుడు, నా మిత్రుడు, కలిసి పనిచేసినటువంటి మా సోదరుడైన ప్రసన్న కుమార్ రెడ్డికి మాత్రం ఈ సలహా మాత్రమే ఇచ్చి, భవిష్యత్తులో రాబోయేటువంటి 50 రోజుల కాలం మీ మధ్యనే ఉంటాం. 50 రోజుల కాలం ఎన్నికల ప్రచారంలోనే ఉంటాం. అందరం మీ బాధలు మీరు చెప్పండి, మా బాధలు మేము చెప్తాం. మీ నమ్మకాన్ని మీరు పొందండి, మా నమ్మకాన్ని మేము పొందుతాం. చివరిగా ప్రజా అభిప్రాయం, ప్రజా ఆమోదం ఎవరి వైపు ఉంటుందనేది చివరిగా తేల్చవలసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలని చెప్పి నేను మీకు మనవి చేస్తూ, ఇవాళ ప్రజా ఆమోదం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఉంది. ప్రజా ఆధారాల కాలం ఈ రాష్ట్రం దురదృష్టకరమైనటువంటి పరిపాలనలో అంతమవుతూ ఉంది అని చెప్పి మీకు మనం చేస్తుంది. ఎవరికి ప్రశాంతత లేదు, ఎవరి కంటి మీద కునుకు లేదు. మొత్తం రాష్ట్రం అప్పుల మయమైపోయింది. అప్పుల మయం అయిపోవడమే కాదు, అందరూ ఈరోజు ఒక్కొక్కరు 3 లక్షలు 4 లక్షలు పుట్టేటువంటి కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఇవాళ అప్పుల పాలయ్యే పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఇవాళ జగన్ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ ప్రజాస్పందన ఏ ఊరు వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ గడప తట్టినా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మేమున్నాం మీకు తోడుగా, ఉమ్మడి అభ్యర్థులకి మేము అధికారం ఇస్తాం, మీరు పరిపాలించండి, సుపరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, సంక్షేమాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. అందుకు అందరినీ కూడా స్వాగతిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని, జరగబోయేటువంటి మహాసంగ్రామం ఇది ఆషామాషి ఎన్నిక కాదు. నేను మిత్రులకు ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా, ఇవాళ జగన్ ఏం చేశాడా, మేమేం చేస్తామనేది పక్క